రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. నిన్న మొన్నటి వరకు ఎండలు కొట్టగా ఇవాళ వాతావరణం చల్లబడింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణులతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణులు బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందంటున్నారు. దీని ప్రభావంతో 4 రోజుల తర్వాత భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్న వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు ఎండలు కాస్త మనకు అధికంగా కనిపించాయి. ఇక ఈ రోజు నుంచి చూసుకున్నట్టయితే మేఘావృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. దాదాపు నిన్న సాయంత్రం కూడా మనకు అడపదడప వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదైంది. మరి ఎన్ని రోజుల పాటు ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు వచ్చే 2-3 రోజుల పాటు వర్షాలకు ఛాన్స్ ఉందా లేదా తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ప్రజెంట్ వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మనకి మాన్సూన్ ఇప్పుడు పురోగమించే పయనంలో ఆదిలాబాద్ దాటి ఇటువైపు ఈశాన్య రాష్ట్రాల వరకు వ్యాపించింది. అయితే ఉత్తర భారతదేశంలోకి పూర్తిగా వ్యాపించలేదు. ఇంకా అనుకూల పరిస్థితులు ప్రస్తుతం అంతగా లేనందువల్ల ఒక 4-5 రోజులు బట్టి ఇదే లైన్లో ముంబై, ఆదిలాబాదు, ఇటు ఈశాన్య రాష్ట్రాలు అక్కడ వరకు మాత్రమే, అంటే సౌత్ ఇండియా అంతా కవర్ అయింది. కానీ ఇంకా సెంట్రల్ ఇండియా, నార్దర్న్ ఇండియా కవర్ అవ్వాల్సి ఉంది. ఈ పరిస్థితి వల్ల ఏమైందంటే మనకి కొంచెం ఈ మాన్సూన్ వేగంలో కొంచెం పురోగతిలో తక్కువ ధనం కనిపించడం వల్ల మనకి ఈవెన్ క్లౌడింగ్ కూడా తగ్గిపోయి టెంపరేచర్లు కూడా మళ్ళీ 38, 39, 40 డిగ్రీల వరకు కూడా కొన్ని చోట్ల చేరుకున్నాయి. అయితే ఈరోజు మనకి తెలంగాణకు దగ్గరలో 2 ద్రోణులు ఏర్పడినట్టుగా తెలుస్తుంది. దీనివల్ల ఏంటంటే మళ్ళీ మనకి మాయిశ్చర్ అట్రాక్షను, మనకు ఆల్రెడీ మన దాటైతే మాన్సూన్ విండ్స్ వెళ్ళిపోయాయి కాబట్టి మాయిశ్చర్ అట్రాక్షను మళ్ళీ క్లౌడినెస్ పెరుగుతుంది. అదే మనం రాత్రి నుంచి చూస్తున్నాము. రాత్రి నుంచి ఈదురుగాలు ప్లస్ ఈ క్లౌడీనెస్ పెరిగి కొన్ని చోట్ల జల్లులు పట్టము, ఇలా క్లౌడీగా ఉండడము ఈ వాతావరణం మనం చూస్తున్నాం. నిన్న చూసుకున్నట్టయితే ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, చాలా వరకు మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణమై మారిపోయి పలు జిల్లాల్లో వర్షాలు కూడా నమోదయ్యాయి. నిన్న ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది సార్? నిన్న మనకి ఈ పశ్చిమాన ఉన్న జిల్లాల్లో ఒక 3-4 జిల్లాల్లో హెవీ రైన్ కూడా రికార్డ్ అయింది. నిజామాబాదు, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు ఈ జిల్లాల్లో 4-5 చోట్ల 7 సెంటీమీటర్లు దాటి రెయిన్ఫాల్ కూడా రికార్డ్ అయింది. మిగిలిన అలాగే దక్షిణ జిల్లాలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆ ప్రాంతంలో కూడా నిన్న విస్తృతంగా వర్షాలు పడినాయండి. ఈ రోజు దాంతోపాటు వచ్చే 3 రోజుల పాటు ఇటు రెయిన్కి సంబంధించి ఎలా ఉండనుంది, దాంతోపాటు ఏమైనా వర్షాలకు ఛాన్స్ ఉందా, విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందా? మనకు ఈ ద్రోణులు ఇవి మనం సినాప్టిక్ ఫీచర్స్ అంటాం. నిన్నటి వరకు మనకి సినాప్టిక్ ఫీచర్స్ దగ్గరలో ఏమి లేవు. అయితే ఈరోజు 2 ద్రోణులు, ఒకటి ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా, మధ్యప్రదేశ్ విదర్భ మీదుగా ఒక ద్రోణి, అది కూడా తెలంగాణకు దగ్గరగా ఉంటుంది. అలాగే తమిళనాడు నుంచి ఇటు మధ్య మహారాష్ట్ర వరకు మరొక ద్రోణి. ఈ 2 కూడా తెలంగాణకు ఆనుకుని ఉండటం వల్ల మళ్ళీ మాయిశ్చర్ అట్రాక్షన్ వచ్చి, అయితే 2 కూడా పశ్చిమ దిక్కులోనే ఉన్నాయి. సో ఎక్కువగా పశ్చిమంలో ఉన్న జిల్లాలకే, అంటే మళ్ళీ నిజామాబాద్ నుంచి ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వరకు, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, అలాగే మన సిటీలో ఉన్న 3 జిల్లాలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఈ జిల్లాల్లో కొద్దిపాటి నుంచి ఒక మాదిరి వరకు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు నుంచి 4వ రోజున కొన్ని జిల్లాల్లో భారీ వర్షానికి కూడా మనం వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అవి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఈ మన జోగులాంబ గద్వాలు, వనపర్తి, నాగర్ కర్నూలు, అలాగే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ఈ ప్రాంతంలో 1-2 చోట్ల భారీ వర్షాలకు కూడా ఈ రోజు నుంచి 4వ రోజు మనం వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజుకి సంబంధించి ఓన్లీ తేలికపాటి వర్షమే కురిసే అవకాశం ఉంది. ఎక్కడైనా భారీ వర్షంకు దాంతోపాటు ఈదురుగాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఈదురుగాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రెయిన్ పడినా పడకపోయినా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అన్ని జిల్లాలకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకి ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు క్లౌడీనెస్ ఫుల్గా ఉన్నందువల్ల మీకు ఇలా కంటిన్యూస్గా రెయిన్, ఈవెన్ లైట్ రెయిన్ కూడా కంటిన్యూస్గా పడినట్టయితే సబ్స్టాన్షియల్గా క్వాంటిటీ కూడా ఎక్కువ ఉండే అవకాశమే ఉంటుంది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీకి సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ ఇచ్చారు? ఈ రోజుతో పాటు వచ్చే 2-3 రోజుల పాటు హైదరాబాద్ నగరంలో వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది?
హైదరాబాద్ నగరంలో ఈ క్లౌడీనెస్ కంటిన్యూ అవుతుందండి. భారీ వర్షానికి అయితే ఏమీ వార్నింగ్ ఇవ్వలేదు, కానీ ఇట్లా అడపాదడప వర్షం పట్టము, ఒక మాదిరి వర్షం పట్టము, ఒకటి రెండు చోట్ల కొంచెం విస్తారంగా వర్షం పట్టము కూడా ఇదే పరిస్థితి వచ్చే 2-3 రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక జీహెచ్ఎంసీకి వచ్చేసరికి కూడా తేలికపాటి నుంచి అక్కడక్కడ మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి వచ్చే 4 రోజుల పాటు కూడా ఇదే వెదర్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్.